జగిత్యాల పట్టణంలోని కరీంనగర్ రోడ్లో దేవుని గోవిందపల్లెలో స్వాగత తోరణ నిర్మాణానికి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు కొలగాని ప్రేమలత సత్యం, పల్లెపు రేణుకా మొగిలి, తీగల శ్రీనివాస్, గుగ్గిల వెంకటి, తీగల సూర్యప్రసాద్, పాం సత్యనారాయణ, పడాల దేవేందర్, దండ శంకర్, భారతప్ శేఖర్, దండె భూమేష్, తీగల నారాయణ, చీటి లక్ష్మీనారాయణ, గాండ్ల నవీన్, కొలగాని వేణుగోపాల్, దండ సామ్రాట్, ఉప్పరి గంగయ్య, అర్చకులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. భక్త జనవాళికి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉగాది శుభ సందర్భంగా దేవుని గోవిందపల్లెలో శ్రీ వెంకటేశ్వర స్వామి, పోషమ్మ తల్లి, శ్రీ దాసాంజనేయ స్వామి అండ్ మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో దేవుని గోవిందపల్లె ముఖద్వారం అనగా స్వాగత తోరణము శంకుస్థాపన చేయడం జరిగింది. భక్తజన సందర్భంతో గోవిందపల్లె పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులైనటువంటి కొలగాని సత్తన్న గారు, అలాగే ముగిలి గారు, అలాగే తీగల వెంకన్న గారు, అలాగే ప్రముఖ వ్యక్తులైనటువంటి గోవిందపల్లె జన ప్రబంధంతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంగా అందరికీ ఉగాది క్రోధినామ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క పనులలో పాల్గొంటున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జగిత్యాల పట్టణ ప్రజలకు మరియు గోవిందపల్లి ప్రజలకు, ఏడవాడు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి దినమున ఉగాది రోజున ఈరోజు మన వెంకటేశ్వర స్వామి స్వాగత తోరణం కమాను మన మెయిన్ రోడ్ కరీంనగర్ రోడ్డు సమీపంలోనే గోవిందపల్లి వార్డు పెద్దల సమక్షంలో, వార్డు ప్రజల సమక్షంలో మంచి శుభముహూర్తమున ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. కమానుకు ఆ దేవుని ఆశీస్సులు మన గోవిందపల్లి ఏడవాడు మున్సిపల్ పట్టణ ప్రజలందరి మీద ఉంటాయని ఆశిస్తూ ఇంత మంచి అవకాశము కల్పించిన మా పెద్దలందరూ కూడా మంచి ఆలోచనతోటి ఈ ముహూర్తాన్ని, ఈ యొక్క స్వాగత తోరణాన్ని కూడా ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్.